ఓం నమో భగవతే రుద్రాయ. 15 ఫిబ్రవరి 2026 ఆదివారం మాఘమాసంలో త్రయోదశి తత్కాల చతుర్దశి తిథి మనకి మహాశివరాత్రిగా ఉన్నది. సాధారణంగా మహాశివరాత్రి రోజునాడు మనం పరమశివుణ్ణి ఎంత ఎక్కువగా ఆరాధిస్తే మనకి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కనైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది కలగడం ఉంటుంది. కాబట్టి మహాశివరాత్రి నాడు మనం పరమశివుణ్ణి మన శక్తి కొలది పంచామృతములతో అభిషేకం చేయటానికి ప్రయత్నం చేయాలి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార. వీటితో మనం అభిషేకం చేయడం ద్వారా మనకి ఉన్నటువంటి గ్రహ దోషాలు కానీ, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, మానసికపరమైనటువంటి సమస్యలు కానీ తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మహాశివరాత్రి నాడు కొన్ని పురాణాల ప్రకారము పరమశివుడు మనం శరీరంలో పరమశివుడు విషాన్ని స్వీకరించినటువంటి సమయంలో కొంతమంది దేవతలంతా కూడా జాగరణ ఉండి స్వామివారిని అర్చించారు అనేటటువంటి పురాణాలు కథలు కూడా మనకి ఉన్నాయి. అయితే ఎప్పుడైతే స్వామివారు ఆ గరళం అనేటటువంటిది విషం అనేటటువంటిది తన కంఠంలో ఉంచుకోవడం ద్వారా గరళకంఠుడిగా మారాడు అనేటటువంటిది మనకి ఒక కథనం రూపంలో కూడా ఉన్నది. అలాగే స్వామివారికి ఆది అంతం అనేటటువంటిది లేకుండా ఆయన నిరాకారంగా ఉన్నటువంటి సమయం కూడా ఈ యొక్క మహాశివరాత్రిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. అయితే పూర్వకాలంలో విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు కూడా ముగ్గురు దేవతలు ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనేటటువంటి విషయాలను చర్చించుకున్నటువంటి సమయంలో పరమశివుడు కూడా తానికి ఆది అంతం లేకుండా నిరాకారంగా మనకి భూలోకంలో నుండి పైలోకాలన్నింటినీ కూడా కవర్ చేస్తున్నట్టుగా స్వామివారు ఉండేసరికి ఎక్కడా కూడా స్వామివారిని మనం ఆది అంతం ఎక్కడున్నదో తెలుసుకోలేనటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి సమయాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో మనం మహాశివరాత్రి అనేటటువంటిది కూడా జరుపుకుంటారు. లింగోద్భవ కాలం అనేటటువంటిది కూడా ఉంటుంది అని పురాణాలు కొన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే దీనికి ప్రధానంగా ఒక కథ వృత్తాంత సారాంశం అనేటటువంటిది ఉన్నది. పూర్వకాలంలో లుబ్ధకుడు అనేటటువంటి ఒక వేటగాడు తాను తన కుటుంబ పోషణ నిమిత్తార్థం అడవిలో తిరుగుతూ ఉన్నాడు. అయితే ఆ రోజు మహాశివరాత్రి అనేటటువంటి విషయం ఆయనకి తెలియదు. అయితే ఆయన అనేకమైనటువంటి మృగాల్ని వేటాడుదాము, ఈరోజు ఎలా అయినా సరే నా కుటుంబానికి కొంత ఆహారాన్ని సంపాదిద్దాము అనేటటువంటి ఆశయంతో ఆ అడవిలో వేటకు వెళుతూ ఉన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎక్కడ ఆయనకి ఏ జంతువు కూడా కనిపించకపోయేసరికి చాలా ఇబ్బంది పడుతూ నిరాశ నిస్పృహలతో ఉంటాడు. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా వేట కోసమై అనేకమైనటువంటి జంతువుల కోసం తిరుగుతూ ఉన్నాడు. అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎక్కడ ఒక్క జంతువు కూడా వేటకి లభించకపోవడంతో ఆయనకి అక్కడ ఉపవాస దీక్ష అనేటటువంటిది ప్రారంభమైంది. కానీ ఆ వేటగాడికి ఆ రోజు మహాశివరాత్రి అనేటటువంటి విషయం తెలియదు. ఇక కనీసం చిన్న జంతువునైనా సరే చంపి ఇంటికి తీసుకువెళదాము, ఉట్టి చేతులతో ఎందుకు వెళ్ళడము అనేటటువంటి ఆలోచనతో ఆ వేటగాడు ఒక చెట్టు పైన ఎక్కి ఉంటాడు. ఆ చెట్టు మారేడు చెట్టు. ఆ మారేడు చెట్టు కింది భాగంలో శివలింగం ఉన్నది. అయితే ఆ వేటగాడికి కిందని శివలింగం ఉన్నట్టు, తాను మారేడు చెట్టు పైన ఉన్నట్లు అసలు ఆ విషయాలేవి కూడా తెలియదు. తనకి కనుసన్నలలో ఒక ఆడజింక తిరుగుతూ ఉండగా ఆ ఆడజింకను వేటాడుదాము అని చెప్పి విల్లు ఎక్కుపెడుతూ ఉంటాడు. ఎప్పుడైతే విల్లు ఎక్కుపెట్టినటువంటి సమయంలో ఆ చెట్టుపై ఉన్నటువంటి కొన్ని మారేడు దళాలు ఆ శివలింగం పైన పడ్డాయి. ఆ విలుకాడు తెచ్చుకున్నటువంటి నీరంతా కూడా తాగేటటువంటి నీరంతా కూడా ఆ శివలింగం మీద పడడంతో అక్కడ అభిషేకము, అర్చన అనేటటువంటిది కూడా జరిగింది. ఇక ఆ ఆడలేడి దగ్గరగా వచ్చి, నేను మా ఇంటికి వెళ్ళి మా యొక్క భర్తతోనూ పిల్లలతో కూడా చెప్పి మరలా నీ దగ్గరికి వస్తాను, అప్పుడు నువ్వు నన్ను చంపి తినదు కానీ అని చెప్పేసరికి సరే అని ఆ లేడీని వదిలేస్తారు. తదుపరి కొద్దిసేపు అయిన తరువాత మరలా తన భర్త అయినటువంటి
పెద్ద లేడీ కూడా వచ్చి ఆ యొక్క విలుకాడు చేతిలో దొరికిపోగా అప్పుడు ఆ లేడీ కూడా చెబుతూ ఉంటుంది, నేను మా భార్య పిల్లలకి కూడా చెప్పి మరలా నీ వద్దకు వస్తాను, నీకు నేను ఆహారంగా మారుతాను అని చెప్పేసరికి మరలా ఆ మాట కూడా విని అక్కడ కూడా వదిలేస్తుంటాడు. అంటే ఈ సమయంలో ఆయన ఎటువంటి పాపము కూడా చేయకుండా ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత పిల్లలేడీలు కూడా అక్కడికి రావడంతో అక్కడ మరలా విలుకాడికి చెబుతూ ఉంటాయి, మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మరలా మీ దగ్గరికి వస్తాము, నీకు ఆహారంగా మేము మారుతాము, మమ్మల్ని ఒక్కసారి విడిచిపెట్టు అని చెప్పి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తరువాత తెల్లవారుజాము సమయంలో అంటే 4 గంటల ప్రాంతంలో మొత్తం ఆ కుటుంబం అంతా కూడా, ఆ లేడీ కుటుంబం అంతా కూడా అక్కడికి వచ్చి ఆ విలుకాడి దగ్గరికి మొత్తం అందరూ కూడా మమ్మల్ని చంపు అంటే మమ్మల్ని చంపు అని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ వేటగాడు మొత్తం జాగరణ అంతా కూడా ఉన్నాడు, ఎక్కడా కూడా నిద్రపోకుండా ఆ రాత్రంతా కూడా ఉపవాసంగా ఉంటూ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విలుకాడు మరణించినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి యమభటులంతా కూడా ఆ విలుకాడిని వేటగాడిని తీసుకెళ్దాము అని ముందుకు వస్తుండగా శివుని యొక్క ప్రమదగణాలన్నీ కూడా అడ్డుపడుతూ ఉంటాయి. మీరు ఈ వేటగాడిని తీసుకువెళ్ళడానికి వీలు లేదు, ఈయన మహాశివరాత్రి రోజునాడు ఉపవాసము, జాగరణ అలాగే అభిషేకంలో కూడా పాల్గొన్నాడు, కాబట్టి ఇతనిని మేము శివసాయుధ్యానికి తీసుకువెళతాము, ఈయనకి స్వర్గలోక ప్రాప్తి అనేటటువంటిది కల్పిస్తాము అని చెప్పి ఆ వేటగాడిని ఆ యొక్క ప్రమదగణాలన్నీ కూడా ఆ కైలాసానికి తీసుకెళ్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మహాశివరాత్రి నాడు ఎవరైతే తమ శక్తి కొలది ఉపవాసం దీక్షనంతా కూడా ఆరంభించి ఆ స్వామివారికే దగ్గరగా ఉంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ ఆ స్వామికే దగ్గరగా ఉంటూ పంచామృతములతో అభిషేకాలన్నీ కూడా జరిపించుకొని ఆ స్వామి సన్నిధానంలోనే మనం ఈ మహాశివరాత్రిని అంతా కూడా గడుపుతూ ఉండాలి. ఇక సాయంత్రం సమయంలో మనకి అత్యంత వేకువ జాము వరకు కూడా 4 జాములు అనేటటువంటివి మనకి ఉంటాయి. ఒక్కొక్క జాముకి సుమారుగా 3 గంటల కాలం అనేటటువంటిది ఉంటుంది. సాయంత్రం సూర్యాస్తమయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా ఈ శివలింగార్చన గనక మనం చేసుకున్నట్లయితే ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకి ఖచ్చితంగా కలుగుతుంది. సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు పాలతోని, 9 గంటల నుండి 12 గంటల వరకు పెరుగుతోని, 12 గంటల నుండి 3 గంటల మధ్యలో నెయ్యితోని, 3 గంటల మధ్యలో 6 గంటల మధ్యలో తేనెతోనూ కనుక అభిషేకం చేసినట్లయితే ఆ పరమశివుడు మన మనసులో ఉన్నటువంటి ఎటువంటి కోరికలనైనా సరే తీరుస్తారు. కాబట్టి ఈ 4 జాములు కూడా స్వామివారికి మనం సమీపంలోనే ఉంటూ 12 గంటల కాలంలో లింగోద్భవ సమయంలో మనం దగ్గరగా ఉంటూ స్వామిని దర్శించుకున్నట్లయితే మనకి ఉన్నటువంటి అనేకమైనటువంటి నవగ్రహ సమస్యలు కానీ, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, మానసికపరమైనటువంటి సమస్యలు కానీ తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం, జాగరణ అలాగే స్వామివారికి అభిషేకం అనేటటువంటిది చేసుకోవడం ద్వారా పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహము మనకి కలుగుతుంది. ఇదంతా కూడా మాఘమాసంలో కృష్ణపక్ష త్రయోదశి తత్కాల చతుర్దశి తిథి మనకి మహాశివరాత్రిగా ఉంటుంది. కాబట్టి ఈ రోజునాడు స్వామివారికి దగ్గరగా ఉంటూ స్వామినే ఆరాధిస్తూ మనం స్వామికే అభిషేకాలన్నీ కూడా జరిపించుకుంటూ చేసుకోవడం ద్వారా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. ఈ రోజున మనకి శైవ దేవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆ భోళాశంకరుడికి తమ శక్తి కొలది మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు కానీ లేదా రుద్రార్చనలు కానీ రుద్ర హోమాలు కానీ కూడా జరిపించుకుంటూ ఉంటారు. తద్వారా వారందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది కలగడమే కాకుండా వారందరికీ కూడా శివసాయుధ్యం అనేటటువంటిది లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నవారంతా కూడా ఈ మహాశివరాత్రి నాడు తమ శక్తి కొలది ఉపవాసం చేయడం కానీ, జాగరణ చేయడం కానీ, లేదా స్వామివారికి దగ్గరగా ఉండడం కానీ, లేదా స్వామివారి యొక్క జపం చేసుకోవడం కానీ చేసినట్లయితే, అలాగే స్వామివారికి అభిషేకము ఇవన్నీ కూడా చేసినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకి ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్నపాటి పరిహారాలు ఆచరించి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.